నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఈరోజు టీటీడీకి సంబంధించినటువంటి ఒక నూతనమైనటువంటి అప్డేట్ తోటి నేను మీ ముందుకు రావడం జరిగింది. 2 రోజుల క్రితం టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో మనకి స్వామివారి దర్శనానికి సంబంధించినటువంటి లేదా స్వామివారి సేవకు సంబంధించినటువంటి కొన్ని టికెట్స్ని అయితే రిలీజ్ చేస్తున్నాం అనేటువంటి విషయం మనకు చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు ఉదయం 10 గంటలకి మనం అంగ ప్రదక్షిణ టికెట్లని బుక్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకి సోమవారికి సంబంధించినటువంటి ఆర్జిత సేవ టికెట్లని బుక్ చేసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా రేపు అంటే 22వ తారీఖు 10 గంటలకి మనకి డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి కొన్ని టికెట్స్ని అయితే టీటీడీ రిలీజ్ చేయబోతుంది. ఈ టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని నేను మీకు ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ దర్శనాలను ఏమంటారంటే, నిజం చెప్పాలంటే ఇది కూడా అర్జిత సేవకు సంబంధించినటువంటి లక్కీ ట్రిప్ ద్వారా ఈ టికెట్లు ఎంపిక చేయడం జరుగుతుంది. దానికి ముందుగా మనం రేపు అంటే 22వ తారీఖు 10వ నెల 2022 ఉదయం 10 గంటల నుండి 24వ తారీఖు 10వ నెల 2022 ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులోకి మనం లాగిన్ అవి మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ముందుగా రేపు అంటే 22వ తారీఖున రిలీజ్ చేయబోయేటటువంటి టికెట్లు ఏమిటి, ఈ టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి, అర్జిత సేవకి సంబంధించినటువంటి ఈ ఎలక్ట్రానిక్ డిపి అంటే లక్కీ ట్రిప్ ద్వారా మనం ఈ టికెట్లకి అయితే ఎంపిక కాబడతాం. దీనికి సంబంధించినటువంటి వివరాలు నేను ఆ వీడియోలో పోస్ట్ చేయడం జరిగింది. కాకపోతే మరొకసారి ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ తెలిసే విధంగా మరొకసారి నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. టీటీడీ ప్రతి నెల కూడా కొన్ని టికెట్స్ని అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. స్వామివారి సేవకు సంబంధించినటువంటి టికెట్స్ని, అదేవిధంగా స్వామివారి దర్శనానికి సంబంధించినటువంటి టికెట్ని, అదేవిధంగా అకామిడేషన్కి సంబంధించినటువంటి టికెట్స్ని కూడా టీటీడీ ఎప్పటికప్పుడు తన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో tirupati.ap.gov.in వెబ్సైట్ ద్వారా మనకి ఈ అప్డేట్స్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల కూడా సాధారణంగా టికెట్లు ఎప్పుడు రిలీజ్ అవుతాయంటే 21వ తారీఖు, 22వ తారీఖు, అదేవిధంగా 24, 26 ఈ డేట్లోనే మనకి టీటీడీ టికెట్స్ని అయితే రిలీజ్ చేయడం జరుగుతూ వస్తుంది ఇప్పటివరకు. అదేవిధంగా వచ్చే నెల కూడా సేమ్ ఇదే డేట్లో నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ముందుగా ఈ దర్శనాలు ఏమంటారంటే మొదటి గడప దర్శనం అంటారు. ఇది మొదటి గడప దర్శనం అని మనం ఎందుకన్నామంటే సాధారణంగా సర్వదర్శనం కానీ లేదా 300 రూపాయలు స్పెషల్ ఎంట్రీ దర్శనం ద్వారా మనం స్వామివారిని 6వ గడప దగ్గర నుంచి మాత్రమే లేదా 5వ గడప దగ్గర నుంచి మాత్రమే స్వామివారిని చూసేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే రేపు రిలీజ్ చేస్తున్నటువంటి స్వామివారి అర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిపి ద్వారా అంటే ఈ దర్శనానికి ఏవైతే ఉన్నాయో వీటినే మనం సాధారణంగా వింటూ ఉంటాం. స్వామివారి యొక్క సుప్రభాత సేవని, అర్జిత సేవని, లేదా అర్చన, తోముల సేవ, నిధపాద దర్శనం, అష్టదళ పాద పద్మారాధన ఈ సేవలన్నింటిని కూడా స్వామివారి యొక్క దర్శనం కోసం మొదటి గడప వరకు వెళ్ళి స్వామివారిని దర్శించేటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి అవకాశం మనకి ఈ సేవల ద్వారా మాత్రమే లభించేటువంటి అవకాశం బాగా ఎక్కువగా ఉంది. దీనికి మనం చేయవలసినటువంటి మొదటి పని ఏంటంటే రేపు 22వ తారీఖున రిలీజ్ చేస్తున్నటువంటి అర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిపి లక్కీ ట్రిప్ ద్వారా అంటే లాటరీ పద్ధతి ద్వారా ఈ టికెట్లు అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులోకి మీరు లాగిన్ అయిన తర్వాత మీరు ఇవ్వాల్సింది ఏంటంటే ఈ టికెట్ కేవలం 2కి మాత్రమే ఉంటుంది. అంటే ఒక కాలంలో మీ పేరు, తర్వాత మీ భార్య, మీ శ్రీమతి కానీ, మీ ఫ్రెండ్ కానీ, లేదా మీకు సంబంధించినటువంటి వారు ఎవరైనా కూడా ఇంకొకరికి బుక్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. దీనికి మీ యొక్క ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డును కానీ
ఉన్నటువంటి ఓటర్ ఐడి ఇటువంటిది ఏమైనా ఐడి కార్డుని మనకి అక్కడ అడుగుతుంది. మనం సాధారణంగా ఈ రోజుల్లో ఆధార్ కార్డు ఎక్కువగా యూజ్ చేస్తున్నాం కాబట్టి మన ఐడి ప్రూఫ్ కింద మీ యొక్క ఆధార్ కార్డుని అయితే అక్కడ ఇవ్వాలి. దాని తర్వాత ఆధార్ కార్డు నెంబర్ని అయితే మనం ఎంటర్ చేయవలసి వస్తుంది. ముందుగా మనం నేమ్ ఇచ్చిన తర్వాత మన ఏజ్ అడుగుతుంది. తర్వాత మన యొక్క జనరల్ ఏదైతే ఉందో అది అడుగుతుంది, అంటే మేలా ఫీమేలా అని. తర్వాత మన యొక్క ఆధార్ కార్డు అంటే ఐడి ప్రూఫ్ కింద మన ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి ఆధార్ కార్డు ఇచ్చిన తర్వాత ఆధార్ కార్డు నెంబర్ని కూడా మనం ఎంటర్ చేయవలసి వస్తుంది. చేసిన తర్వాత మనకు సంబంధించినటువంటి అంటే మనం ఏ సేవలకి అయితే బుక్ చేసుకుందామని అనుకుంటున్నామో, అంటే సుప్రభాత సేవ కానీ, తోముల సేవ కానీ, నిధపాద దర్శనం కానీ, అష్టదళ పాదపద్మారాధన కానీ, అర్చన కానీ, ఈ 5 రకాల సేవలలో ఏ సేవను అయితే బుక్ చేసుకుందామని అనుకుంటున్నామో, అంటే లాటరీ వేద్దాం అనుకుంటున్నామో ఈ సేవలని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సేవలు మరొక విషయాన్ని చెప్తున్నా అండి. రేపు రిలీజ్ చేస్తున్నటువంటి ఈ ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిపి ఇది డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి టికెట్లు మాత్రమే. చాలామంది మిత్రులు ఇవాళ కాల్ చేశారు, రేపు నవంబర్ నెలకు సంబంధించినటువంటి ఆర్జిత సేవ టికెట్లు అండి, లేదా రేపు రిలీజ్ చేస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ డిపి ద్వారా లాటరీ పద్ధతి ద్వారా చేస్తున్నటువంటి టికెట్లు నవంబర్ నెలకు సంబంధించినవన్నీ. ఇది నవంబర్ నెలకు సంబంధించింది కాదండి, డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి టికెట్లు మాత్రమే టీటీడీ ముందుగా రిలీజ్ చేయడం జరుగుతుంది. మీరు ఎవరైతే డిసెంబర్ నెలని సోమవారాన్ని దర్శించుకుందామని అనుకుంటున్నారో మీరు అందరికీ కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. లేదంటే మీకున్నటువంటి పద్ధతి ద్వారా సోమవారం దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది ఈ లక్కీ ట్రిప్ ద్వారా ఈ లాటరీ పద్ధతి ద్వారా సోమవారం దర్శించుకోవడానికి ఒక అవకాశంగా భావించి మీరు వీటిని అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు చెప్పాను, మనకి ఇచ్చినటువంటి ఈ సేవలు ఏవైతే ఉన్నాయో సుప్రభాత సేవ కానీ, అర్చన కానీ, నిధపాద దర్శనం కానీ, అష్టదళ పాద పద్మారాధన కానీ, తోముల సేవ కానీ, ఈ సేవలన్నింటిలో కూడా మనం బుక్ చేసుకోవచ్చు. అంటే ఒకదానికి వేయాలని ఏం లేదు, మీకు వీలుంటే ఈ 5 సేవలను కూడా ఆన్లైన్లో టిక్ అడుగుతుంది. అంటే మనకి బ్లూ కలర్లో టిక్ అయితే ఉంటుంది. డేట్లు కూడా మీకు నచ్చినటువంటి డేట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఆ మంత్ అంతా కూడా మీరు ఎప్పుడు వచ్చినా కూడా వెళ్దామని మీరు రెడీగా ఉంటే మట్టికి ఆ మంత్ అంతా కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. అలాగే మిగిలినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఆ మిగిలిన 5 సేవలు కూడా బుక్ చేసుకోండి. అంటే ఏదో సేవ మనకి లాటరీలో వస్తుంది అని చాలా మిత్రులు భావిస్తున్నారు. కాబట్టి మీరు 5 సేవలను కూడా బుక్ చేసుకుని లాటరీ వేయండి. వేసిన వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి రిజల్ట్ ఎప్పుడు వస్తుందంటే 24వ తారీఖు ఉదయం 10 గంటల వరకు మనకి ఎలక్ట్రానిక్ డిపి ద్వారా రిజిస్ట్రేషన్ జరుగుతుంటామట. అంటే రేపు నుండి 22వ తారీఖు నుండి 24వ తారీఖు ఉదయం వరకు రిజిస్ట్రేషన్ పద్ధతిలో మనకి ఇది జరుగుతూ ఉంటుంది. అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని తర్వాత మధ్యాహ్నం అంటే 12 తర్వాత ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి మాత్రమే SMS రావడం జరుగుతుంది. మిగిలిన వారికి అంటే సెలెక్ట్ కాని వారికి మాత్రం SMS అన్నది మొబైల్ అంటే అందులో ఆల్రెడీ మనం మొబైల్ నెంబర్ ఇస్తాం కాబట్టి మొబైల్ నెంబర్కి మనకి SMS రావడం జరుగుతుంది. తగిలిన వారికి మాత్రమే. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మాకు SMS రాలేదు అనేటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీరు ఎవరికి కూడా ఈ సుప్రభాత సేవ కానీ మిగిలినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో అర్జిత సేవకు సంబంధించినటువంటి ఏది కూడా మీకు తగలలేనట్టే. SMS వస్తే మాత్రమే మీరు సెలెక్ట్ అవ్వనట్టు లెక్క. సెకండ్, ఒకసారి చూసుకోవడం మర్చిపోయినా సరే మీరు ముందుగా లాగిన్ అయినటువంటి మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి లాగిన్ అవి మీరు చెక్ చేసుకోవచ్చు. SMS వచ్చిందా రాలేదా అన్నది డౌట్ ఉన్నప్పుడు కూడా, లేదా పొరపాటులో మేము డిలీట్ చేసుకున్న SMS ఎటన్నా సరిగ్గా చూడకుండా అనేటువంటి మిత్రులు కూడా ఉన్నారు. మీరు కూడా వెళ్ళి మీరు టీటీడీకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అవి మీరు సెలెక్ట్ అయ్యారా లేదా ఎలక్ట్రానిక్ డిపి ద్వారా అన్నది మీరు ఒకసారి చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. వీరు అంటే రాని వారికి అంటే వేరే విషయం, వచ్చే నెల ట్రై చేసుకోవడమే. వచ్చిన వారికి మాత్రం నేను చెప్తున్నాను ఈ వీడియోలో, ఈ ఎవరైతే లాటరీ పద్ధతి ద్వారా వచ్చిందో వాళ్ళు ఈ టికెట్కి సంబంధించినటువంటి అమౌంట్ అంటే ఈ 5 సేవలకు సంబంధించినటువంటి టికెట్ ఉంటుంది కదండి అమౌంట్, అది టీటీడీ మనకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి కొంచెం టైం అన్నది ఇవ్వడం జరుగుతుంది. అంటే 24 అవర్స్ ఇవ్వడం జరుగుతుంది. లేదా అంతకు మించి ఎక్కువ టైం కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే మ్యాక్సిమం మేబీ నాకు ఐడియా ఉండి 24 అవర్స్ అని నేను అనుకుంటున్నాను. ఈ అవర్స్ లోపల మనం
ఈ టీటీడీకి అంటే మనకి ఏదైతే సేవకు సంబంధించినటువంటి టికెట్లో మనం సెలెక్ట్ అవ్వామో దాని రుసుము దాని అమౌంట్ ఎంత ఉందన్నది తెలుసుకుని అంటే మనకు వాడు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇబ్బంది లేదు. లాగిన్ అవి ఆన్లైన్ పేమెంట్ ద్వారా మన అమౌంట్ అన్నది టీటీడీకి కట్టవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు స్వామివారి దర్శించుకోవడానికి మీకు సంబంధించినటువంటి సేవ బుక్ చేసుకోవడానికి పూర్తిగా కంప్లీట్ అవ్వనట్టు లెక్క. అంతేగాని మనకు SMS వచ్చింది మనకు సేవ తగిలిందనేది చాలా మిత్రులు భావించి అమౌంట్ కడితే మర్చిపోతున్నారు. అమౌంట్ కడితే మాత్రమే మీరు వచ్చినటువంటి సేవ పూర్తిగా కంప్లీట్ అయినట్టు, మీకు స్వామివారిని దర్శించుకునేటువంటి అవకాశం ఉన్నట్టు, స్వామివారిని దర్శించుకుని సేవ చేసుకునేటువంటి మహాభాగ్యం కలిగినట్టు లెక్క. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఎవరైతే SMS ద్వారా సెలెక్ట్ అయ్యారో వాళ్ళు అమౌంట్ కట్టిన తర్వాత మాత్రమే మీ టికెట్ కన్ఫర్మ్ అవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఆన్లైన్ పేమెంట్ తర్వాత మిత్రులు అడుగుతున్నారు రూమ్ ఎప్పుడు వస్తుందని. రూమ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా టీటీడీ తన అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేస్తుంది. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావగానే నేను వీడియో తయారు చేసి ఏ విధంగా బుక్ చేసుకోవాలి, రూము ఆన్లైన్లో బుక్ చేసుకోవడం తెలియని వాళ్ళు కానీ లేదా బుక్ చేసుకోవడం మర్చిపోయిన వాళ్ళకి కానీ మనకి టీటీడీ అంటే తిరుపతి వెళ్ళిన తర్వాత అక్కడ రూమ్స్ మనకు దొరుకుతాయా దొరకవా, దొరికితే ఎక్కడ దొరుకుతాయి, ఆ రూమ్స్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా నేను టీటీడీకి సంబంధించినటువంటి ఆన్లైన్ వెబ్సైట్లో అకామిడేషన్కి సంబంధించినటువంటి వివరాలను పెట్టిన తర్వాత నేను మీకు పూర్తిగా ఈ డీటెయిల్స్ని అయితే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ముందుగా అంటే రేపు 22వ తారీఖున ఉదయం 10 గంటలకి ఆర్జిత సేవకు సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ DP లక్కీ ట్రిప్ పద్ధతి ద్వారా టీటీడీ ఈ అభ్యర్థులందరినీ కూడా ఎంపిక చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 22వ తారీఖు నుండి 24వ తారీఖు 10 గంటల లోపల ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా స్వామివారికి సంబంధించినటువంటి మొదటి గడప దర్శనం అని కూడా వీటిని అంటారు. కాబట్టి సుప్రభాత సేవ అంటే ఎప్పుడు జరుగుతుందో తెలుసు మనకి. తాముల సేవ, అర్చన, నిధపాత దర్శనం, అష్టదళ పాద పద్మారాధన. అష్టదళ పాద పద్మారాధన అంటే అదే 108 పువ్వులతోటి బంగారు పువ్వులతోటి స్వామివారి యొక్క పాదాల వద్ద ఉంచి పూజ చేసుకునేటువంటి ప్రయత్నం మనం కల్లారా చూడొచ్చు. ఈ చెప్పినటువంటి ఈ 5 సేవలు ఏవైతే ఉన్నాయో స్వామివారికి అంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజ కార్యక్రమాలు ఇవన్నీ చేస్తుండగా మన కల్లారా చూసేటువంటి మహాభాగ్యం అన్నమాట ఈ 5 సేవలు కూడా. సుప్రభాత సేవ అంటే మనకు తెలుసు, స్వామివారి లోపల ఉండగానే స్వామివారికి సంబంధించినటువంటి సుప్రభాతం సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. మనం ఇక్కడ ఉండి స్వామివారిని వాళ్ళతో పాటు తర్వాత దర్శనానికి మనం అనుమతి ఇవ్వడం జరుగుతుంది. అంటే స్వామివారి మేలుకొలుపు పాట తర్వాత మనం స్వామివారిని దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నిధపాద దర్శనం కూడా స్వామివారికి సంబంధించినటువంటి కొన్ని వస్త్రాలు ఆభరణాలను కూడా తీసి స్వామివారికి స్థానాదులు కూడా చేయించడం జరుగుతుంది. అది కూడా మన కల్లారా చూసేటువంటి అవకాశం ఉంటుంది. తాముల సేవ అంటే స్వామివారికి సంబంధించినటువంటి వస్త్రాలకు సంబంధించినవి కూడా మన కళ్ళకి అద్దుకునేటువంటి మహాభాగ్యం కలుగుతుంది. అష్టదళ పాద పద్మారాధన అంటే ఇప్పుడే చెప్పాను మీకు 108 ఏంటంటే బంగారపు పువ్వులతోటి తామర పువ్వులతోటి స్వామివారిని పూజించేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మన కళ్ళారా చూసేటువంటి సేవా కార్యక్రమాలు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని ఇంత అద్భుతమైనటువంటి అవకాశం టీటీడీ మనకి కల్పించింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క సేవలు వినియోగించుకుని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని మీరు స్వామివారి సేవలో తరింతారని నేను మనసారా కోరుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మట్టుకి కింద కామెంట్స్ రూపంలో రాయండి. నేను ప్రతిదానికి కూడా సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మరొకసారి నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి ధన్యవాదాలు.